Dutta Media, Power of News. ओम नमो वेंकटेशाय कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय मंगलम श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी देवस्थानम आनंदबाग क्रॉस रोड మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆనందబాగ్లో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రావణ శుద్ధ దశమి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా శ్రీ పాంచరాత్ర ఆగమ అనుసారంగా ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఇటు దేవాలయము నిర్మాణం జరిగి 30 సంవత్సరాలు కావస్తుంది. 2001లో ఈ దేవాలయము దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి దినదినం కూడా అభివృద్ధి చెందుతూ నేడు ప్రముఖ దేవాలయంలో ఒక దేవాలయంగా మన దేవాలయం చెప్పుకోబడుతుంది. ఇక్కడ ఉత్సవాలు పాంచరాత్రాగం ప్రకారం జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. నేటి సాయంత్రము స్వామివారి విమాన రథోత్సవం జరగబోతుంది. రేపు చక్ర స్నానము, సుదర్శన హోమము, కుంభ సంప్రోక్షణ ఇత్యాది కార్యక్రమాలు జరిగించబడుతున్నాయి. రేపు సాయంత్రము దేవతోద్వాసనతో ఉత్సవాలు సమాప్తమవుతాయి. శనివారం ఉదయం అనగా శ్రావణ పౌర్ణమి రోజున స్వామివారికి ఉత్సవాంత స్నపనం ఘటాభిషేకంతో ఉత్సవ సమాప్తి జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆనందబాగ్ చౌరస్తాలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం నిర్మాణం జరిగి నేటికి అంటే ఈ సంవత్సరంతో మనకి 30 సంవత్సరాల కాలం పూర్తవుతోంది. స్వామివారికి నిత్యోత్సవ కైంకర్యంలో భాగంగా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైన ఆరాధనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నైమిత్తికం అంటే సంవత్సరంలో జరపబడుతున్నటువంటి వార్షికోత్సవాలు అంటారు వాటిని. వాటిల్లో భాగంగా మనకి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వస్తున్నటువంటి దశమి నుండి మొదలుకొని పౌర్ణమి పర్యంతం వరకు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా ఇక్కడ పాంచాన్నిక దీక్షగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరపబడతాయి. ఈ కార్యక్రమాలు విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమై ఉత్సవాంత స్నపనంతో ముగుస్తుంది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అలాగే ధ్వజారోహణము, దేవతాహ్వానం ఇత్యాది కార్యక్రమాలు, స్వామివారి యొక్క దివ్య కళ్యాణ వైభవోత్సవం జరుగుతుంది. అదే రోజు సాయంకాలం పూట స్వామివారి యొక్క గరుడవాహన సేవ, అలాగే మహాపూర్ణాహుతి, ఆ సందర్భంగా సుదర్శన నారసింహ ఇష్టి, అష్టోత్తర శతకటాభిషేకం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనకి నైమిత్తికములుగా పిలువబడుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవ కైంకర్యంలో భాగంగా అత్యంత వైభవపేతంగా జరపబడతాయి. అలాగే ఇక్కడ విశేషం ఏమిటంటే కేవలం బ్రహ్మోత్సవాలే కాకుండా ధనుర్మాసం మొత్తం అద్భుతమైనటువంటి రీతిలో గోదామ్మవారి యొక్క తిరుప్పావ యొక్క ప్రశస్తిని చాలా బాగా జరుగుతుంది. సుమారుగా ఉదయం పూట గోష్ఠికి మనకు ఒక 300 మంది ఇక్కడ భక్తులు ఉండి తెల్లవారుజాము సమయంలో అద్భుతంగా ఆ ధనుర్మాస వైభవాన్ని కూడా సేవిస్తారు. కార్తీక మాసం అలాగే మాఘమాసం అన్ని కార్యక్రమాలన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ మనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ పాంచరాత్రాగమానుసారంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. 2001 నుండి దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారులందరూ కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఆలయాన్ని అభివృద్ధిపరచడంలో వారు ముందుంటున్నారు. అలాగే భక్తుల యొక్క సహకారం, పాలక మండలి యొక్క సహకారం కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడ అందరికీ కూడాను అందరి యొక్క సయోధ్యతోటి పెరుమాళ్ళ యొక్క వైభవం రోజు రోజుకి మరింతగా పెరిగి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మన స్వామివారు కొంగు బంగారమై వెలుగుతుండడంలో సందేహం లేదు. జై శ్రీమన్నారాయణ. శ్రీత్కాంతాయ కళ్యాణ రేవర్ధనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆనందబాగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు గత 3 రోజులుగా ఎంతో శోభాయమానంగా కన్నుల పండుగ జరుగుతున్నవి. నేడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉదయం ఎంతో ఘనంగా వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు స్వామివారికి అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి సేవ, హనుమత్ సేవ కూడా ఇప్పుడు రథయాత్ర జరగబోతుంది. ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఉదయం నుంచి పాల్గొన్నారు. ఆ స్వామివారు సాక్షాత్తుగా వైకుంఠం నుంచి మన యొక్క రక్షణార్థమై ఈ కలో వెంకటనాయక ఈ కలియుగనంతా కూడా రక్షించటకు ఆ వెంకటేశ్వర స్వామి వారు మన దగ్గర అవతరించి ఉన్నారు. ఆనందభావంలో నిలమైనటువంటి శ్రీ ఆనందబాగు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు భక్తుల యొక్క కొంగు బంగారమై అందరి కోరికలను కూడా
నెరవేరుస్తున్నటువంటి స్వామివారు మన యొక్క ఆనందబాగు వెంకటేశ్వర స్వామివారు. అందుకనే భక్తులందరూ కూడా ఆనందబాగు, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల నుంచి విచ్చేసి స్వామివారికి తులసిమాలలు, వివిధ రకాల పూలమాలలన్నీ కూడా సమర్పించుకొని తమ యొక్క మొక్కులన్నీ కూడా తీర్చుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ గరుడ హోమం రోజు ఎవరైతే సంతానం లేనివారు ఈ గరుడ హోమంలో పాల్గొని ఆ గరుడ ప్రసాదం స్వీకరిస్తారో వారికి కూడా సంతాన సౌభాగ్యం కలుగుతున్న యొక్క నమ్మకంతోనే చాలామంది కూడా గరుడ హోమం రోజు వచ్చి పాల్గొనడం కూడా జరుగుతుంది. ఇటువంటి మహత్తమైనటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆనందబాగ్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖలో మన అయ్యగారితో పాటు అదేవిధంగా మా ఈఓ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి మా కమిటీ సభ్యులు అందరూ కూడా గత 3 రోజుల నుండి బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి శనివారం రోజున అన్నప్రసాదం జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ సహాయ సహకారాలతోటి అదేవిధంగా ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది. మరి ఇప్పుడు రథయాత్ర జరగబోతుంది కాబట్టి అదే సంఖ్యలో అన్ని కోలాటమే కానీ అన్ని భక్త బృందంతో సహా అందరూ విచ్చేసి కన్నుల పండుగగా స్వామివారిని ఊరేగింపులో పాల్గొంటున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా మా కమిటీ సభ్యులకి మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళకి అయ్యగారులకి ఇక్కడ నిర్వహించబడ్డ హోమాలే కానీ అన్నిటికీ ఏదైతే పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి ఈ కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు మరి దేవాదాయ శాఖ నుండి మా ఈఓ గారు రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా మా అయ్యగారులు వెంకటరమణాచార్యులు గారు ముడుంబై వెంకటరమణాచార్యులు గారు వీళ్ళు కూడా సహాయ సహకారాలతోటి మరి యాదగిరి గారే కానీ రవి గారే కానీ బ్రహ్మాండంగా ఈరోజు మా గుళ్ళో హోమాలు అవన్నీ జరపబడుతున్నాయి. కాబట్టి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఆనందబాగ్ వెంకటేశ్వర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది, అన్నదానం అవన్నీ జరిగాయి. సాయంత్రం ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఆనందబాగులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 3వ రోజు అంగరంగ వైభవంగా రథోత్సవం ప్రారంభించబడుతుంది. అయితే బ్రహ్మోత్సవాల్లో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారి కైకర్యాలన్నీ కూడా పూజారి గారి సమక్షంలో అదేవిధంగా ఎండోర్మెంట్ వారి సమక్షంలో ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా కోరికలు నెరవేరుతున్నాయి. ఈ కలియుగ ప్రత్యక్ష దైవము మన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ ఆనందబాగులో ఎవరైతే వారి కోరికలను కోరుకుంటున్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా కోరికలు నెరవేరుతున్నాయి. అందుకొని ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా వేలాదిగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని వారు సక్సెస్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. భక్తుల మహాశయులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన ఈ ఈస్ట్ ఆనందబాగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంది. ఇది గత పురాణతరమైన మందిరం ఇది భక్తులందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మన బ్రహ్మోత్సవాలు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు నడుస్తున్నాయి. రోజు పొద్దుగాల బ్రహ్మ హోమాలు నడుస్తున్నాయి, సాయంత్రం హోమాలు నడుస్తున్నాయి. ఈరోజు స్వామివారి యొక్క ఊరేగింపు ఉంది. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క స్వామివారి ఊరేగింపుకు వర్షాలు పడ్డా కూడా భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాంని జయప్రదం చేస్తున్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా ఈస్ట్ ఆనందబాగ్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా భక్తులందరూ సహకరించి అదేవిధంగా మన పంతులు ఉన్నారు, మన ఈఓ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రెస్ సోదరులు, అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమం సహకరించేందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. ఓం నమో నారాయణ.
नाम्नी कुमार्य रंजिता नाम्नी ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఇది ఈ గుడి 30 సంవత్సరాలు అయింది ఎస్టాబ్లిష్ అయ్యి. రవీందర్ రెడ్డి గారు, మన శంకర్ గారు చైర్మన్ గారు, వెంకటేశ్వర స్వామి గారికి దగ్గర కావటం అంటే ఎన్నో అదృష్టం చేసుకొని ఉండాలా. నేను కూడా ఎల్ఐసి మెంబర్గా చేశాను హైదరాబాదు లోకల్ అడ్వైజరీ కమిటీగా. తిరుపతి దేవస్థానం, జూబ్లీ హిల్స్, హిమాయత్ నగర్లో టూ టర్మ్స్ చేశాను. ఈ టర్మ్ ఇంకా కాలేదు, వస్తుంది. కానీ మల్కాజ్గిరి ఏరియాలో ఈ గుడికి చాలా ప్రఖ్యాత ఉంది. ఎవరు వచ్చినా ఏ కోరికలు అడిగినా కూడా తీర్చే భగవంతుడు ఏడుగొండల స్వామి. ఆయన దగ్గర కావటం అంటే చాలా అదృష్టం ఉండాలి. ఆయన మనకు అనుగ్రహం, ఆయన దర్శనం ఇస్తేనే మనకు అనుగ్రహం ఇచ్చినట్టే. అన్ని కోరికలు తీర్చే దేవుడు ఏడుగొండల వెంకట స్వామి గారు. ఓం నమో వెంకటేశ్వర. For more updates, please subscribe Dutta Media.